చెప్పారు కదా. సో అంత ఈజీ కాదు మన డెమోక్రటిక్ సిస్టమ్ లోనే బ్యూటీ అది. ఇప్పుడు రెడ్డన్ గారు, నాకు అంటే పోలిక్ కరెక్టో కాదు మీరు చెప్పండి. వాగ్నర్ గ్రూప్ అని రష్యాలో ఈ మధ్యకాలంలో బాగా మనం విన్నాము. సరే, అది ప్రత్యేకమైన ఒక ప్రైవేట్ దళం, దాని కార్యకలాపాలు వేరైనా నాకు ఎందుకో ఇక్కడ ఆ సారూప్యత చేయాలనిపిస్తుంది. అంటే ఒక ప్రత్యేకమైన ఒక ప్రైవేట్ బలగాన్ని ఏర్పాటు చేసుకుని, సరే ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు పురమాయిస్తే, ప్రభుత్వం మీన్స్ ఇక్కడ ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు కూడా కొన్ని సొంత కార్యక్రమాలు చక్కబెట్టుకునే ఉంటారా? ఆ ఆరోపణలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. అంటే ఒక 4 పనులు వీళ్ళు చెప్తే ఇంకో 4 పనులు యాడ్ చేసి ఇంకో నలుగురిని బెదిరించి ఇంకో 40 కోట్లు 400 కోట్లు వాళ్ళ కింద లిస్టు కూడా మనం వేస్తున్నాం. ఒక్కొక్క బిల్డర్ల దగ్గర నుంచి ఎంత బెదిరించి తీసుకున్నారు అవన్నీ. అంటే ఎంత అన్యాయంగా ఉంది అసలు ఇది. జనరల్ గా జరిగేది అదే. ఎందుకంటే వాళ్ళ కోసం 10 పనులు చేస్తే నా కోసం ఏదైనా ఒక పని చేసుకుంటే తప్పేముంది అనేటువంటి ఇట్ ఈస్ నాట్ లీగల్ అనేది పోలీస్ ఆఫీసర్లు అందరికీ తెలుసు. దోస్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అందరికీ ఇట్ ఈస్ ఇల్లీగల్ అనేది తెలుసు, శుద్ధంగా తెలుసు. ఎందుకంటే ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి సంస్థని ప్రైవేట్ పరంగా చేసినట్టు. వన్స్ ఇఫ్ యు ఆర్ మిస్యూజింగ్ ది పవర్, అది దేశ భద్రతకు కాకుండా రాష్ట్ర భద్రతకు కాకుండా వేరే విధంగా వినియోగిస్తున్నాము అంటే వీళ్ళంతా చట్టం తెలియని వాళ్ళు కాదు. చట్టం తెలిసిన వాళ్ళు ఒకవేళ తెలియకపోయినా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏరా ఈ ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు, ఇది పర్మిషబుల్ అని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నెట్లోనో లేకపోతే బుక్లోనో వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఇది రాంగ్ అని తెలిసిన తర్వాత ఒరే నేను తప్పుడు పని చేస్తున్నాను, ఇవాళ కాకపోయినా దొరికితే ప్రభుత్వాలు మారి దొరికితే నేను కూడా జైలుకి పోవాల్సి వస్తుంది అనేటువంటి భావన ఉంటుంది. అరే వాళ్ళు 10 చేసుకుంటున్నప్పుడు నేను ఒకటి చేస్తే తప్పేముంటుందని ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఎంత పెద్ద తల తిరిగిన ఎంత అనుభవం దొంగ అయినా ఏదో క్లూ వదిలేస్తాడు పోలీసులకి. ఆ క్లూ పట్టుకునే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెళ్తాడు, మొత్తం బయటికి లాగుతాడు. అలా ఇప్పుడు వీళ్ళు కూడా కాదు, వీళ్ళు పోలీసులు అయ్యుండి అందులో రకరకాలుగా ట్రైనింగ్ అయిన ఆఫీసర్లు అయ్యుండి మరి వీళ్ళు ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? అంటే ఇంకెప్పటికీ మనం దొరకమనే ఒక మైండ్ సెట్ ఉంటుందా ఈ చేసేటప్పుడు? కాదు, దొరకము అనేటువంటి మైండ్ సెట్ ఏమంటే అంత పెద్ద ఆయనే చేస్తున్నాడు, ఆయన ప్రొటెక్ట్ చేసుకునేటప్పుడు నేను ప్రొటెక్ట్ అవుతాను కదా అనేటువంటి ఒక చిన్న అభయం, దాని మించి ఏం లేదు. ప్రిన్సిపల్ ఆఫ్ క్రైమ్ ఏమిటంటే ఎలాంటి క్రైమ్ చేసినా కూడా ఏదో క్లూ వదలాల్సిందే. ఇట్ ఈస్ ప్రిన్సిపల్, దాన్ని మించిపోలేం. సూర్యుడు మబ్బులు లేకపోతే ఎండ కాయాల్సిందే, చురుకుదనం వస్తుంది, అది ప్రిన్సిపల్. అదే విధంగా ఎటువంటి వాళ్ళు ఏం చేసినా కూడా ఆ ప్రిన్సిపల్ ప్రకారం దొరికి తీరుతారు. బట్ ఒకటేమిటంటే ఆయన 10 తప్పులు చేసినప్పుడు దాంట్లో ఒకటి నేను చేసుకొని నేను బాగుపడితే తప్పేమిటి అనే ఉద్దేశంతో డెఫినెట్ గా వీళ్ళ స్వార్థం కోసం ఈ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇద్దరిని బెదిరించమంటే 10 మందిని బెదిరించిన తర్వాత ఇద్దరు నా సొంతానికి బెదిరించుకుంటే తప్పేముంది అని చేసినారు, చేసే తీరుంటారు, అది కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే అదే కాకుండా ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. అయ్యా ఫలానా పోలీస్ ఆఫీసరు ఈ విధంగా నన్ను పిలిపించినారు ఫలానా దగ్గర. ఇప్పుడు వాళ్ళలో భయం ఏమిటంటే వాళ్ళు ఏదైనా గోల్మాల్ ఏదైనా చేస్తూ ఉంటే నేనేదో ₹1 కోటి ఇచ్చుకున్నాను, 100 కోట్ల స్కామ్ నేను చేశాను, అది బయటకు వస్తుందని చెప్పకపోవచ్చునేమో. కానీ జనరల్ గా దాన్ని ఏమైతే ఏమైంది, నేను చేసి నన్ను ఈ విధంగా చేశారు కదా అని ముందుకొచ్చి చెప్పాల్సిన తరుణం ఇది. డెఫినెట్ గా వాళ్ళు కూడా ఇప్పుడు చేయరంటే ఈ హవాలా మనీలో దొరికిపోతే నేను హవాలా చేసినానని దొరికిపోతానని భయపడేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు డెఫినెట్ గా ముందుకొచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. ఇస్తే మిగతావన్నీ బయటకు వస్తాయి. ఆ విధంగా జరిగిందని తెలుసు, జరిపారు, సంపాదించారు అని కూడా తెలుసు. డెఫినెట్ గా ఇటువంటి అంటే ల్యాండ్స్ ట్రాన్స్ఫరో మనీ ట్రాన్స్ఫరో జరిగి ఉంది. డెఫినెట్ గా ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది అనుకుంటున్నాను. లోపల కూడా ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టు బాధితులు లేకపోతే వాళ్ళు ఒకవేళ తప్పు చేసిన వాళ్ళు చేయని వాళ్ళు వచ్చినా మళ్ళీ అది రికవరీ అవుతుందా? వీళ్ళు బెదిరించి తీసుకున్న డబ్బు ఇదంతా రికవరీ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఒకటి మనీ వచ్చి క్యాష్ లోనే పోయి ఉంటుంది, మనీ ట్రాన్స్ఫర్ చేసిండరు. బట్ ప్రాపర్టీస్ ఏవైతే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు సార్ 4 ప్లాట్లు ఉన్నాయంటే
వాడి కాకపోయినా వాడు బావకో బామర్దుకో రాసి ఇచ్చింటారు కదా, ఆ రికార్డెడ్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, డెఫినెట్ గా ఇటువంటివి బయటకు వస్తాయి. కాకపోతే ఇటువంటి కేసులో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏం చేస్తారంటే లాస్ట్ వరకు చెప్పరు, అందరూ నోటిపైన వేళ్ళు వేసుకుంటారు. చూసేవాళ్ళు ఏమైపోయింది అనుకుంటారంటే వాళ్ళు పొలిటికల్ అంతా ఒకటేరా, బాబు నన్ను చూసుకో, మళ్ళీ నేను పవర్ లోకి వస్తే నిన్ను చూసుకుంటాను అనేటువంటి ఒప్పందంలో ఉండింటుంది, అందుకే నోరు మూసుకున్నారు అనేటువంటి భావన అందరిలోనూ కలుగుతూ ఉంటుంది. బట్ ఇంకొంచెం ముందుకెళ్తే ఇప్పుడు మొన్ననే ఎలక్షన్లు అయినాయి, ఇంకా డిక్లేర్ కూడా కాలేదు, పెట్టెలన్నీ ఉన్నాయి వేరే రాష్ట్రాల్లో, కాబట్టి స్లో డౌన్ లో ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది మనకి. అదే ముఖ్యమంత్రి క్లియర్ గా అన్నారు కదా, ఈ ఎన్నికల కోడ్ ఇవన్నీ అయిపోయాక ఉంది. అందుకే నేను ఇవాళ టైటిల్ కూడా మనం పెట్టింది దద్దరిల్లిపోతుంది అని. ఎందుకంటే ఎవరెవరై ఉన్నారో ఈ ఒక్క వ్యవహారమే కాదు, చాలా వ్యవహారాల్లో అన్ని బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, రాపోల్ భాస్కర్ గారు జాయిన్ అయ్యారు, న్యాయవాది. సో ఇందులో లీగల్ యాంగిల్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. భాస్కర్ గారు నమస్కారం. ఈ ఫోన్ ట్యాప్ వ్యవహారంలో రెడ్డన్ గారు మాజీ సీనియర్ అధికారి, వారు పోలీస్ అధికారి, ఇందులో చెప్పారా పోలీస్ యాంగిల్ అసలు ఏంటి, ఎందుకు చేయొచ్చు ఎందుకు చేయకూడదని. కానీ ఇప్పుడు దీని తదనంతర పరిణామాలు, ఈ ఆఫీసర్ల పరిస్థితి ఏమిటి, ఆ తర్వాత ఇందులో మిగతా వాళ్ళ పేర్లు బయటకు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, హౌ సీరియస్ దిస్ యాక్ట్, ఎలాంటి శిక్షలు పడతాయి, అసలు నిజంగా ఇది ముందుకెళ్తుందా, వాటి గురించి చెప్పండి. ముఖ్యంగా రైట్ టు ప్రైవసీ యాక్ట్ ఉందండి. ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా క్లియర్ గా చెప్తుంది ఏ వ్యక్తికైనా ప్రైవసీ ఉండాలి. అవును, అతని యొక్క ప్రైవసీ రైట్స్ ని అపహరణ చేయటం కానీ, ట్రాక్ చేయటం కానీ, ట్యాప్ చేయటం కానీ చట్ట వ్యతిరేకం అని క్లియర్ గా ఆర్టికల్ 21 చెప్తా ఉంది. ముఖ్యంగా గతంలో ఉండేటటువంటి పోలీస్ అధికారులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, తర్వాత ప్రభుత్వ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి కొంతమంది అందరు కలిసి ఈ ఫోన్ ట్యాపింగ్ అని విచ్చలవిడిగా వాడటం అనేటటువంటి జరిగింది. అది చాలా మంది వ్యక్తిగతమైనటువంటి జీవితాలని ప్రభావితం చేసింది. వాళ్ళందరినీ కూడా ఆగం చేసేటటువంటి పరిస్థితి కనపడ్డది. ఒకటే కాదండి, కొన్ని వందల మంది, వేల మంది శత్రువుల మీద, సేమ్ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద, లేదు పోలీస్ ఆఫీసర్ల మీద, లేదు సొంత పార్టీలో ఉండేటటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీద, లేదు కుటుంబ సభ్యుల మీద విపరీతంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి జరగటమే కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశం. అయితే ఏంటంటే వీళ్ళందరికి సంబంధించినటువంటి రైట్స్ అన్నిటిని కూడా ఆర్టికల్ 21 వయలేట్ చేయటం, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేయటం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఇది ఎస్టాబ్లిష్ కాదు, ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్ అవుతున్న దశలో ఉంది. ఎస్టాబ్లిష్ అయ్యి అక్యూజ్డ్ అందరూ కూడా రేపు కన్విక్ట్ అయితే ఎలాంటి శిక్షలు ఉంటాయి దీనికి? ముఖ్యంగా గతంలో ఒకటి ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885 అని స్వతంత్రం రాకముందే దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎవరైనా ఒక వ్యక్తి ప్రైవసీని దెబ్బతీసేటటువంటి పద్ధతులలో ఏదైనా అక్రమాలకు పాల్పడితే, సారీ టు ఇంటరప్ట్ భాస్కర్ గారు, ఒకే ఒక్క నిమిషం. ఒకసారి అసలు బీఆర్ఎస్ నేతలు వర్షన్ ఏంటో తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నారు. ప్రతాప్ రెడ్డి గారు నమస్తే. ఏంటి మొత్తం తీగలాగితే డొంక కదిలింది, దీన్ని అప్పుడు కేసీఆర్ కేటీఆర్ చాలా సింపుల్ గా, కేటీఆర్ గారేమో ఏంటి చేస్తే తప్పేంటి అని, లేకపోతే కేసీఆర్ గారా ఎవడో తెలుసు ఏదో ఆఫీసర్లు ఏదో చేసుకుంటారు, వాళ్ళ డైలీ వాళ్ళ రిచువల్స్ లో ఉంటుంది అన్నది లేదు. దీని వ్యవహారం ఏంటో మొత్తం ఈ ఆఫీసర్లు వాళ్ళు బయట పెడుతున్నారు. రాధాకిషన్ రావు, భుజంగరావు ఏం చెప్తారు? అందరికి అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్తే. మీకు గుడ్ ఈవినింగ్ అందరికి. ఇక్కడ చాలా మంది చాలా సీనియర్స్ ఉన్నారు, చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా స్పెషల్ నమస్కారం తెలియజేస్తున్నా. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ముఖ్యమంత్రి గారు, ఒక ప్రధానమంత్రి గారు చేస్తే అయ్యే పని కాదు. అది అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా తెలుసు. అది లీగల్ గా మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రకారం జరుగుతూ ఉంటది. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది ముందుకు తీసుకొచ్చేసి అటు సెంట్రల్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, అటు నరేంద్ర మోడీ గారు ఇద్దరు కుమ్మక్క అయిపోయి కేసీఆర్ గారిని ఏ విధంగా పొలిటికల్ గా డ్యామేజ్ చేయాలి ఆ కాన్సెప్ట్ తోనే పనిచేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది అక్కడున్న పోలీస్ ఆఫీసర్ కానీ, ఎక్కడున్న దిలీప్ కానీ, ఎక్కడున్న అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ చేసేది ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంటుందా, ప్రైమ్ మినిస్టర్ గారి కంట్రోల్లో ఉంటుందా? ఈ కాన్స్టిట్యూషన్ లో అవసరం ఉన్నప్పుడు చట్ట ప్రకారం చేసుకుంటూ పోతాం. ఈ చట్ట ప్రకారం ఎక్కడ ఎవిడెన్స్ లేదు. ఇక్కడ కేసీఆర్ గారు ఎక్కడో సిగ్నేచర్ పెట్టి, ఎక్కడో లెటర్ పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పి చట్టంలో ఎక్కడ ఒక్క నిమిషం ప్రతాప్ రెడ్డి గారు, ఇప్పుడు
ఇది నేను ఇప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ చెప్తా, ఇవి నా సొంతం కాదు. రాధాకృష్ణరావు, భుజంగరావు చెప్పిన విషయాలు ఏంటంటే, చిన్నపాటి విమర్శలకు కూడా కేసీఆర్ ఇరిటేట్ అయ్యేవారు. ఎప్పటికప్పుడు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేసేందుకు ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ రావుతో ఎస్ఐబి ఐజీ ప్రభాకర్ రావు ప్రత్యేక బృందంలో నేను కూడా ఉన్నాను. బీఆర్ఎస్ ఏదైతే పేర్లు ఇచ్చిందో సొంత పార్టీకి సంబంధించిన నేతలు కానీ, ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలు కానీ, విద్యార్థి నేతలు కానీ, జర్నలిస్టులు కానీ, వీళ్ళందరినీ ఎప్పటికప్పుడు ట్యాప్ చేస్తూ వాళ్ళ కదలికలు గమనిస్తూ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, అలాగే ఇంకా పేర్లు కావాలని చెప్తా, తీన్మార్ మల్లన్న, తేగల కృష్ణారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నాడు, వివేకానంద వర్సెస్ సంబీపూర్ రాజు, అక్కడ సంబీపూర్ రాజు ఫోన్ ట్యాపింగ్, కడియం శ్రీహరి వర్సెస్ రాజయ్య ఫోన్ ట్యాపింగ్ మీ పార్టీ నేతలే, తాండూరు పైలట్ రోహిత్, పట్నం మహేందర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్. ఇవన్నీ మరి ఎవరు చెప్తే చేశారు? ఇవన్నీ ఫాల్స్. అక్కడ ఉన్నటువంటి రాధాకృష్ణ ఏసీపీ గారి మీద బై ప్రెషర్ తీసుకొచ్చి పొలిటికల్ గా డ్యామేజ్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇరికించుకోవాలన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ రాధాకృష్ణ కావచ్చు, లేకపోతే దిలీప్ కావచ్చు, ఎట్టి పరిస్థితులు వీళ్ళను ప్రెషర్ చేసి వాళ్ళని ప్రెషర్ తో చెప్పిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడ కూడా చట్టపరంగా ఎక్కడ కూడా ఇరుక్కునే చట్టపరంగా ఈ కేసు సక్సెస్ అయ్యేది కాదు. ఒకవేళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కేసులు పెట్టి జైల్లో పంపించినా కూడా చట్టపరంగా ఎక్కడ కూడా సక్సెస్ కాదు. కేసీఆర్ గారో లేకపోతే హరీష్ రావు గారో లేకపోతే కేటీఆర్ గారో ఎక్కడ కూడా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవిడెన్స్ తోనే ఎక్కడ లేదు. దీన్ని వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీరు ప్రతాప్ రెడ్డి గారు మీరు అప్పుడు ఒక పదం వాడారు, ఎవిడెన్స్ ఎక్కడా లేదు అన్నారు. అంటే ఓరల్ గా చెప్పారా? అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అని పిలిచి ఫోన్ ట్యాపింగ్ పలానా వాళ్ళు చేయండి ఓరల్ గా చెప్పారు కాబట్టి వాళ్ళెవరూ ఇందులో ఇరుక్కునే పరిస్థితి లేదు, కానీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది కానీ ఎవిడెన్స్ లేదు, అంతేనే మీరు చెప్పదలుచుకుంది? కుట్ర ఇదంతా పొలిటికల్ గా కేసీఆర్ గారిని డ్యామేజ్ చేయాలి. కేసీఆర్ గారు మొన్న అధికారం వచ్చిందంటే బికాస్ ఆఫ్ గవర్నమెంట్ మీద వ్యతిరేకం కాదు, కేసీఆర్ మీద వ్యతిరేకం కాదు, లోకల్ గా ఉండే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతతోని ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇది వాస్తవం, మీకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ప్రజలు ఎక్కడ కూడా కేసీఆర్ ని వ్యతిరేకించలే. ఇవాళ కూడా పార్లమెంట్ కౌంటింగ్ ఉంది కదా, 4th నాడు నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది కదా, మొన్న మహబూబ్ నగర్ లోకల్ బాడీ ఎలక్షన్ ఉంది కదా, ఇవి చూడండి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో. బట్ కేసీఆర్ పబ్లిక్ ఇలా కేసీఆర్ పవర్ లో లేనందుకు చాలా అంటే ఇక్కడ పబ్లిక్ ఓట్ల మీద. ప్రతాప్ రెడ్డి గారు, ఇప్పుడు పేపర్ లీకేజ్ పై కేటీఆర్ ను విమర్శించిన వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు కానివ్వండి, మాట వినకపోతే కేసులతో బెదిరించి లేకపోతే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించడం, కంపెనీలు తర్వాత విఐపీలు వ్యాపారవేత్తలు వాళ్ళ వివాదాలు సెటిల్ చేసామని ఓపెన్ గా ఇదంతా ప్రెషర్ తో చెప్తున్నారా ఈ భుజంగరావును రాధాకృష్ణరావును? ఒక వ్యక్తి ఒక ట్యాపింగ్ చేస్తే ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేస్తారు? ఎన్ని ట్యాప్ చేయగలుగుతాము? మీరు చెప్పిన 100 పేర్లు చెప్తున్నారు, 100 ఫోన్లు ట్యాప్ చేయగలుగుతామా? పాసిబుల్ సాఫ్ట్వేర్ దానికి తగ్గ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే 100 కాదు 1000 కాదు 1,00,000 ఫోన్లు కూడా చేయొచ్చు. ఆయన చెప్పానంటే ఒకేసారి 100 ఫోన్లు ట్యాప్ చేస్తా కాదు ఇప్పుడు ఇందులో అట్లా కాదు. మీరు ఇందులో టెక్నికల్ అంశాలు ఏంటి అని పక్కన పెడితే మీరు ఏమంటున్నారు? ట్యాపింగ్ జరిగిందా జరగలేదా? పాయింట్ నెంబర్ 1 జరిగితే అందులో బీఆర్ఎస్ అధినేతలు అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందా లేదా? నెంబర్ 2 లేదా ఓరల్ గా ఇన్స్ట్రక్షన్స్ తో ఆఫీసర్లు చేశారా? నెంబర్ 3 లేదా అసలు ఇదేం జరగలేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆఫీసర్ల మీద ప్రెషర్ చేసి ఈ పేర్లన్నీ చెప్పిస్తోందా? రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు బడే భాయ్ చోటే భాయ్ దోనో మిల్కే ఈ కామ్ కర్ రహే హై. వన్ సెకండ్ మీరు లైన్ లో ఉండండి. ప్రతాప్ రెడ్డి గారు లైన్ లో ఉండండి. మహేష్ గారు, ఇక్కడ ఎప్పటివరకు నరేంద్ర మోడీ గారి పేరు రాలేదు అంటే ఇదంతా రేవంత్ రెడ్డి అప్పట్లో ఆయన బాధితుడు కాబట్టి ఇదంతా జరుగుతోంది బయటపడ్డాయి అనుకుంటున్నాం. కానీ వీళ్ళిద్దరూ కలిసి కేసీఆర్ని టార్గెట్ చేసి ఆఫీసర్ని బెదిరించి ఇదంతా చేయిస్తున్నారు అనేది బీఆర్ఎస్ వర్షన్. లేదు, ముందుగా నేను ప్రతాప్ రెడ్డి గారికి వాళ్ళ గట్స్ కు నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే టీఆర్ఎస్ లో ఎవరైనా మాట్లాడమంటే భయపడుతుంది. ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడితే కూడా ఎవరు వచ్చి కూడా మీడియా ముందు మాట్లాడతారు. ప్రతాప్ అన్న ఆయన ఎంబడి కేటీఆర్ ఎంబడి ఉదయం లేస్తే తిరిగినట్టు షమీపూర్ రాజు మీద కూడా జరిగిందన్న ఈ ఫోన్ ట్యాపింగ్. అక్కడ మొదలు పెడదాం ఆ నుంచి. ఎందుకంటే మా ముఖ్యమంత్రి తప్పు లేదు, ఎమ్మెల్యేల తప్పు కారణంగా ఓడిపోయాడు. మీ ముఖ్యమంత్రి కూడా కామారెడ్డి ఓడిపోయాడు. ఎందుకంటే ఆయన మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఓడిపోయాడు. ఎమ్మెల్యేల మీద మాత్రమే కాదు వ్యతిరేకత పూర్తి మీ ప్రభుత్వం మీదే వచ్చింది కాబట్టి అక్కడ ఓడిపోయినది. ఒక రెండో విషయం. మూడో విషయము, మీరు ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ మొదలు పెట్టిరో ఓన్లీ కేవలం రేవంత్ రెడ్డి గారి మీద ఒక్కనే కాదు ప్రతిపక్షాలు అందరి మీద పెట్టారు, ప్రజానాయకులు అందరి మీద పెట్టారు కాబట్టి వీళ్ళందరూ రెగ్యులర్ గా కంటిన్యూస్లీ ప్రభుత్వం మా ఫోన్ ట్యాప్ చేస్తుందని గగ్గోలు పెడితే
ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు ముఖ్యమంత్రి దానిపైన రెస్పాండ్ అయ్యిండు. ఎందుకంటే జరిగింది కాబట్టి. దానికి కారణం ఏంటంటే మీరు అతిగా ఊహించుకున్నారు. ఏంటంటే మాది సామ్రాజ్యం తెలంగాణ, మా గడి ఇది, మళ్ళీ కూడా మేము అధికారంకి వస్తామని చెప్పేసి మీరు ఎక్కడ కూడా ఈ డిస్ట్రాయ్ చేయలేదు. మీరు చేసిన తప్పేందంటే మీ ఎవిడెన్స్ అన్ని అట్టే పెట్టి మీరు అధికారం కోల్పోయారు. అంటే మీరు ఊహించలేదు అధికారం పోతారని, కాబట్టి మీరు దొరికిపోయారు. ఇప్పుడు దొరికిపోయారు కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి ముఖమేడ పెట్టుకోవాలి. అర్థం కాని పరిస్థితిలో మీ ప్రభుత్వ యంత్రాంగం ఉండే, ముఖ్యమంత్రి మీ ముఖ్యమైన నాయకులు ఉన్నారు అన్న. 300 మంది ప్రతాప్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఓడిపోతామని పొరపాటును కూడా అనుకోలేదు కాబట్టి వాటిని ఏంటి టచ్ చేయకుండా, అంటే అధికార బదిలీ ప్రభుత్వ బదిలీ జరుగుతుందని మీరు అసలు అనుకోలేదు. కానీ ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారని అంటున్నారు మహేష్. అడ్డంగా దొరికినట్టు ఎవిడెన్స్ ఇప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్, అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఎవిడెన్స్ ఏమైనా ఉన్నదా. ఇప్పుడు ఆ కవితను తీసుకెళ్లి లోపల వేసిండ్రు, కేజ్రీవాల్ లోపల వేసిండ్రు. సింగిల్ పైసా కరప్షన్ లేకుండా కరెక్ట్ సింగిల్ రూపాయి ఎక్కడన్నా చేయగలిగిందా, రికవరీ చేయగలిగిందా? ఇదంతా పొలిటికల్ డ్రామా అండి. అక్కడ ఇప్పుడు కేసీఆర్ పాత్ర కూడా ఉందని చెప్తోంది ఈడీ కోర్టులో క్లియర్ గా ఎఫిడవిట్ లో చెప్పింది. కేసీఆర్ పాత్ర కూడా ఉంది. మహేష్ గారు ఒక నిమిషం. నరేంద్ర మోడీ గారికి తంపింగ్ మెజార్టీ రాకుంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీ సపోర్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు బీజేపీ సపోర్ట్ చేస్తారు. రన్నింగ్ కామెంటరీ మహేష్ గారు ఏం అర్థం కావట్లేదు, ఓవర్లాప్ అవుతుంది. మహేష్ ఒక్క నిమిషం. మహేష్ గారు నేను చెప్పేది ఏంటంటే వినండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రేపొద్దున బీజేపీకి సపోర్ట్ చేస్తే కూడా ఆశ్చర్యపోయేదేం లేదు. సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ వచ్చే సమస్య లేదు. 15 సీట్లు దక్కబడితే రేవంత్ నాకు అవన్నీ వద్దు. కాదు నాకు సెంటర్ లో ఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటుందా, మారుతుందా, అది కాదు ఇప్పుడు చర్చ. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పెద్దలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇరుక్కోక తప్పదని, రేపు అక్యూజ్డ్ లిస్ట్ లో వాళ్ళు ఉంటారని, కన్విక్షన్ కూడా అవుతుందనే చర్చ ఆల్రెడీ బయలుదేరింది. దాని గురించి చెప్పండి అంటున్నా నేను. వాళ్ళు చేస్తే వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ చేయగలుగుతారేమో, కానీ దాని మీద ఎవిడెన్స్ లేదు. ఎక్కడ కూడా కోర్టులో ఎక్కడ ప్రూవ్ అయ్యే సమస్య లేదు. ఏ గవర్నమెంట్ అయినా, ఏ ముఖ్యమంత్రి గారైనా కూడా రైటింగ్ లో కానీ లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరికి చేయడానికి అవకాశం ఏముంటది చెప్పండి. ఒక నిమిషం. ఐ వాంట్ ఇంటర్వెన్షన్. ఇక్కడ అడ్వకేట్ ఉన్నారు భాస్కర్ గారు, వెరీ క్విక్ ఇంటర్వెన్షన్. ఇప్పుడు ఎవిడెన్స్ లేదు కాబట్టి, మేబీ అప్పుడు వారల్ గా ఇచ్చారా లేకపోతే ఎలా ఇచ్చారో తెలియదు, ఎవిడెన్స్ లేదు కాబట్టి ఈ పెద్ద పేర్లు వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏమి ఉండదా? అదే ప్రతాప్ రెడ్డి గారు చెప్తోంది. ఇప్పుడు ఒక నేరం జరిగినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు, ముగ్గురు వ్యక్తులు ఒక నేరం చేస్తారండి. దాని వెనకాల కాన్స్పిరసీ ఎవరుందనేది కో అక్యూజ్డ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మేరకి మిగతా వాళ్ళనే అక్యూజ్ల కింద చేర్చవచ్చు. ఇప్పుడు ఈ కేసులో, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసులో నమోదైనటువంటి కేసు కానీ, ఆ కేసులో ప్రైమ్ అక్యూజ్డ్ గా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా అన్ని క్లియర్ గా చెప్పేది ఏంటంటే మాకు వ్యక్తిగతంగా ఏం సంబంధం లేదు, ప్రభుత్వంలో ఉండేటటువంటి అధికారులు, పై అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మెజార్టీగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు మేము చెప్తేనే మేము చేసినాం తప్ప మాకేం ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు క్లియర్ గా ఎవిడెన్స్ చెప్పడం అనేది జరిగింది. బేసింగ్ గా దేర్ స్టేట్మెంట్ అది నిలబడుతుందా? ఇప్పుడు ప్రతాప్ రెడ్డి గారు 100% నిలబడుతుంది అండి. 100% నిలబడుతుంది. 120B ఐపీసీ 120B ఐపీసీ క్రిమినల్ కాన్స్పిరసీ. రైట్. అంటే ఇందులో ఇప్పటి వరకు అయితే ఈ రాధాకిషన్ రావు, భుజంగరావు వాళ్ళు చెప్తోన్న కన్ఫెషన్ ఆధారంగా ఈ చర్చ, ఇది ఎంతవరకు జరిగింది, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవిడెన్షియల్ గా ఏమేమి ప్రూఫ్స్ బయటకు వస్తున్నాయి, అవి కోర్టుల్లో ఎంతవరకు వెళ్తాయి, నిజంగానే వీటికి శిక్షలు పడతాయి, ఇవన్నీ మనం రానున్న రోజుల్లో చూడాల్సిందే. అలాగే ఇప్పుడు ఈడీకి సంబంధించిన దాంట్లో కూడా కేసీఆర్ పేరు ఈడీ ఇప్పుడే కోర్టులో అఫిడవిట్ లో కూడా పెట్టింది. సో రానున్న రోజుల్లో తెలంగాణలో ఫలితాలు వచ్చిన తర్వాత ఇంకా పొలిటికల్ పిక్చర్ ఎలా మారుతుందో అవన్నీ కూడా పరిణామాలు గమనిద్దాం. మళ్ళీ వాటి మీద చర్చిద్దాం. థ్యాంక్ యూ రెడ్డన్ గారు, మహేష్ గారు, భాస్కర్ గారు, ప్రతాప్ రెడ్డి గారు, దిలీప్ కుమార్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మరిన్ని అప్డేట్స్ కోసం